Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, మీ సొంతం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత అమ్మవారి ఉపాసకులు గీతా కుమార్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మా. నమస్తే మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మా అంటే నిత్యం కొన్ని విధానాలు ఆచరిస్తున్నప్పటికీ ముఖ్యంగా దీపారాధన విషయంలో మళ్ళీ సందేహాలు వస్తూనే ఉంటాయి. ఏదైనా ఎక్కువగా చేస్తున్నాము అని అంటే దాంట్లో డౌట్లు క్లియర్ అవ్వాలి, కానీ ఇంకెక్కువగా డౌట్లు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా తీసుకుంటే దీపారాధన చేసేటప్పుడు దీపం ఏ దిక్కున ఉండాలి, దీపారాధన చేస్తున్నప్పుడు మనం ఏ ఆసనం మీద కూర్చోవాలి, దీపం ఏ దిక్కున పెట్టాలి, కరెక్ట్గా దీపారాధన చేస్తున్నప్పుడు ఎటువంటి పద్ధతిని ఆచరించాలి, ఇలాంటి సందేహాలు అయితే చాలా మందిలో ఉన్నాయి ఇప్పటికీ కూడా. వాటి గురించి ఒక వివరణ ఇవ్వండి. సరే అమ్మా. ముందుగా దీపారాధన ఎలా చేయాలి? దానికి ముందు మనం ఎర్లీ మార్నింగ్ లేవాలి. సూర్యోదయానికి మునుపే లేసి 6-7 గంటల లోపల ఇంట్లో నిత్య దీపారాధన అయిపోగొట్టాలి. కొంచెం కుదరని వాళ్ళు ఇంకొంచెం లేట్, కుదరని వాళ్ళు అనేది లేకుండా 6-7 గంటల లోపల అయిపోగొట్టుకోవడమే మంచిది. దీపారాధన ఎలా చేయాలి, ఏ దిక్కున పెట్టాలి అని అంటే, దీపం మనం వెలిగించేటప్పుడు అయితే తూర్పుకు ఉండాలి, తూర్పు ముఖం చూస్తుండాలి, లేదా పడమటి ముఖం చూస్తుండాలి, లేదా ఉత్తరం దిక్కు చూస్తూ ఉండాలి. దక్షిణం వైపుకి పెట్టరు. హిమస్థానం అని చెప్పేసి దక్షిణం వైపుకి పెట్టరు. తూర్పు దిక్కుకి పెడితే సంపదలు, ఉత్తర దిక్కుకు పెట్టినా కూడా ఐశ్వర్యాలు. ఎందుకంటావా, కుబేరుడు ఉత్తరానికి అధిపతి అని చెప్పేసి ఉత్తర దిక్కుకు పెట్టుకుంటారు చాలామంది. పడమటి దిక్కుకి మోక్షం అని కూడా అంటారు. దక్షిణానికి మాత్రం యమస్థానం కాబట్టి పెట్టరు. ముందుగా ఇప్పుడు ఈ దిక్కులన్నీ ఆచరిస్తే పర్వాలేదు, కొంతమందికి అసలు దిక్కులు అర్థం అవ్వవు. అంటే విలేజ్లలో అయితే ఓకే, కానీ సిటీ కల్చర్కి వచ్చేసరికి చాలా మందికి దిక్కులు అర్థం అవ్వవు. అటువంటప్పుడు కొంతమంది ఏమంటారంటే, నేను కూర్చుని దీపారాధన చేస్తున్నప్పుడు దీపం స్వామివారి వైపున ఉండాలా, నా వైపున ఉండాలా? ఆ సందేహం కూడా క్లియర్ చేయండి. స్వామివారి వైపుకి ఉండొచ్చు, మీ వైపుకి ఉండొచ్చు, కానీ మీరు ఏ దిక్కుకి చేస్తున్నారా అనేది ఇంపార్టెంట్. మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా. అంటే మీరు కూర్చున్నప్పుడు మీ ముందు తూర్పు కనిపిస్తుందా, ఉత్తరం కనిపిస్తుందా, దక్షిణం కనిపిస్తుందా, పడమటి కనిపిస్తుందా అనే విషయం మీరు ఖచ్చితంగా తెలుసుకొనే కూర్చొని పూజ చేయాలి. ఉత్తరానికి కూర్చొని పూజ చేయొచ్చు, తూర్పుకి కూర్చొని పూజ చేయొచ్చు, పడమటికి కూర్చొని కూడా పూజ చేయొచ్చు. దక్షిణం వైపు కూర్చొని పూజ చేయకూడదు అంటారు. దక్షిణ ముఖంగా కూర్చొని పూజ చేయకూడదు అంటారు. దక్షిణం వైపుకి తప్ప మిగతా 3 వైపులు కూర్చొని మనం పూజ చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి సందేహపడాల్సిన అవసరం లేదు. ముందుగా దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో మనము దైవికంగా చేస్తున్నాం కాబట్టి దీపానికి అక్షంతులు, పసుపు, కుంకుమ ఇవన్నీ అలంకరించాలి. దీపారాధన కన్నా ముందే అలంకరించేసుకొని మనం దీపారాధన చేసేటప్పుడు ఏదో ఒక దేవి శ్లోకం చదువుతూ దీపారాధన చేయాలి. ఇప్పుడు అందరి ఇళ్లలో కామాక్షమ్మ దీపం పెట్టుకుంటారు. అవును, మనం చాలా వరకు చూస్తున్నాం. చాలా మంది ఏం చేస్తారు, కామాక్షమ్మ దీపం కింద ఉప్పు వేసి పెడుతున్నారు, బియ్యం వేసి పెడుతున్నారు, ఇలా పెడుతున్నారు. పెట్టొచ్చా? అలా పెట్టకూడదు. కామాక్షమ్మ దీపం కింద నీళ్లు మాత్రమే వేసి పెట్టాలి. ఒక ప్లేట్ ఉండాలి, ఆ ప్లేట్లో నీళ్లు పోసి శుద్ధ జలం వేసి దీపం వెలిగించాలి. కామాక్షమ్మ దీపం ఎప్పుడు పడమటి వైపుకే ఉంటుంది. ఓకే, తూర్పుకి దేవుడి గుడి ఉంటే పడమటి వైపుకే ఉంటుంది. అది మెయిన్గా పెట్టుకుంటాం మనం ఇంటికి. శాక్తేయులు అందరూ కూడా కామాక్షమ్మ దీపాన్ని ప్రధానంగా పెట్టుకుంటారు. నీళ్లు పోసే పెట్టుకోవాలి. ఎందుకంటే కామాక్షి అమ్మ అంటేనే శక్తి స్వరూపిణి. ఆమెను చల్లబరచడానికి మనం ఖచ్చితంగా కింద వాటర్ పోయాలి. దీపం కింద ప్లేట్లో ఈ ఉప్పు, బియ్యము అలా అంతా వేసి పెట్టుకోకూడదు. నిత్యము వాటర్ చేంజ్ చేసుకోవాలి. లేదు మీకు దీపం కొండెక్కలేదు, కింద వాటర్ అయితే ఉంటాయి కదా. అవును, దీపం కొండెక్కే వరకు మనం ఆ ప్రమిదను కూడా తీయం కాబట్టి అది అలాగే వాటర్ ఉంటాయి. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమి అని అంటే, ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు కామాక్షమ్మ దీపం ఉంది కాబట్టి ఇప్పటి నుండి కామాక్షమ్మ దీపం కింద వాటర్ వేసుకోండి, శుద్ధ జలం.
గంగా వేసుకొని దీపారాధన చేసుకోవాలి. ఈ దీపారాధన నియమాలకు వస్తే ఉపాసకులకి ఒక నియమం ఉంటుంది, మామూలుగా గృహస్థులకు ఒక నియమం ఉంటుంది. ఎటువంటి నియమాలమ్మా? గృహస్థులు కామాక్షమ్మ దీపం పెట్టుకోవచ్చు, లేదా 5 అడుగుల 5 ముఖాల దీపం వస్తుంది కదా, అది పెట్టుకుంటారు. ఉపాసకులు మాత్రం అంటే కొంతమంది ఏ ఉపాసన మార్గంలో ఉంటే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ గురువు చెప్తారు ఈ విధంగా మనం దీపారాధన చేసుకోవాలని. నేను ఇప్పుడు శ్రీ విద్యలో ఉన్నాను కాబట్టి మా ఉపాసనలో ఎలా చెప్తారు అని అంటే, దేవుడికి ఎడం వైపు గణేశుడికి సంబంధించిన దీపం పెడతాం, ఎర్ర ఒత్తి వేసి నెయ్యి వేసి ఎడం వైపు వస్తుంది. మనకి కుడి వైపు అంటే కుంకుమలది పెడతాం. దేవుడికి కుడివైపు గురువుకి పెడతాం, తెల్ల ఒత్తితో పెడతాం. అవి కూడా ఒకదాన్ని ఒకటి చూసుకుంటూ ఉండాలి, దేవుడి వైపుకు ఉండదు, అది ఆపోజిట్ లో పెడతాం. ఇలా ఎవరెవరి ఉపాసన మార్గం పరంగా వాళ్ళకి దీపారాధన ఉంటుంది. ఇది శ్రీ విద్యకి నియమం. ఇప్పుడు అంటే మీరు ఉపాసన మంత్ర దీక్ష తీసుకున్నారు కాబట్టి మీరు ఇలా చేయాలి. ఇప్పుడు మీ ఇంట్లో ఖచ్చితంగా ఈ నియమమే పాటించాలి. మీరు చేయాల్సిన సందర్భం కాకుండా విడిగా ఇంట్లో వాళ్ళు చేయాల్సి వచ్చినా ఈ నియమమే ఆచరించాలా? లేదు, వాళ్ళు నిత్య దీపం కామాక్షమ్మ దీపం పెట్టుకుంటారు. ఓకే. ఇప్పుడు వైష్ణవులు ఉన్నారనుకోండి, ఇప్పుడు నామాల దీపం పెట్టుకుంటారు, పిండి దీపం పెట్టుకుంటారు వైష్ణవులు. శాక్తేము శైవం రెండు ఒకటే, దాంట్లో మనం భేదం చూపించడానికి లేదు. వైష్ణవం కూడా ఒకటే, దాంట్లో కూడా భేదం చూపించడానికి లేదు. కానీ వాళ్ళు పెట్టుకుంటారు అలా. ఓకే. నామాల దీపం అని, పిండి దీపం అని శనివారం పూట స్వామివారికి. ఇప్పుడు నిత్యము గృహస్థులు పెట్టుకోవాల్సిన దీపం ఏది అంటే, ప్రతి ఒక్కరు కామాక్షమ్మ దీపం పెట్టుకుంటారు కాబట్టి ఈ విధంగా పెట్టుకోవాలి. ఎందుకంటే దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నారు. మనకి పరబ్రహ్మ స్వరూపమైన దీపం ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతిరోజు పెట్టుకోవాలి. 2 సంధ్య వేళల్లో పెట్టుకోవాలి, ఉదయము సాయంత్రం. ఓకే. ఏ నూనె వాడాలి అంటే నువ్వుల నూనె, నెయ్యి, ఆముదం, ఈ మూడిట్లో ఆముదం కూడా వాడచ్చు. ఇంతకు ముందు పాతకాలంలో అందరూ ఆముదమే వాడేవాళ్ళు. ఇప్పుడు నువ్వుల నూనె, నెయ్యి వచ్చి, అప్పుడు ఆముదమే ఎక్కువ అందుబాటులో ఉంది కాబట్టి ఆముదంతో ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అలా అది కానీ ఇప్పుడు అంటే ఒక్కొక్క నూనెతో ఒక్కొక్క ఫలితం అంటారు. ఆముదంతో వాడినప్పుడు ఎటువంటి ఫలితం ఉంటుందంటారు? ఒక్కొక్క నూనెతో ఒక్కొక్క ఫలితం అనేది ఏమి ఉండదు. మనం దీపం పెడుతున్నాము అని అంటే ఫస్ట్ మనలో మనం జీవన జ్యోతిని వెలిగించుకోవాలి. ముందుగా మనం భగవంతుణ్ణి మన మనసులో నిలుపుకొని ఆ దీపంలో చూసుకోవాలి. మనం ఏ నూనె వేస్తున్నాము, ఏ ఒత్తి వేస్తున్నాము, ఎన్ని ఒత్తులు వేస్తున్నాము అని భగవంతుడు ఏం చూడడు, అడగడు కూడా. ఇలానే చేయాలనేది ఏం లేదు. ఇప్పుడు చెప్తున్నారు కొబ్బరి నూనె వేస్తే ఈ ఫలితం. శ్రేష్టము అంటే నువ్వుల నూనె, ఆవు నెయ్యి, ఈ 2 శ్రేష్టమైనవి. మామూలుగా ప్రతి ఒక్కరు వాడుకునేది కూడా ఈ 2. ఇంకా కొబ్బరి నూనె, ఇప్ప నూనె, ఆవాల నూనె, అవి వాటి రెమెడీస్ తగ్గట్టు, తాంత్రికం తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు. తాంత్రిక విధానంలో అవన్నీ యూజ్ చేసుకుంటారు. అవి చేయడం తప్పు అని చెప్పను, కానీ అవి చెయ్యాలి అనే రూల్ అయితే లేదు. ఓకే. భగవంతుడు ఈ నూనె పెట్టే ఇది నీకు ఇది చేస్తానని అయితే చెప్పలేదు ఎక్కడ. మనం పెట్టే ముందు ఒకటే, భగవంతుడా నేను నిన్ను నా మనసులో పెట్టుకొని నా మనసుకు ప్రతిరూపంగా నేను నీ దీపకాంతిలో చూసుకుంటున్నాను. నా ఇల్లు ఇలా చల్లగా వెలుగుగా ఉండాలి, నా ఇంటికి వెలుగు నువ్వు. ఎందుకంటే దీపం అనేది మనం అనుకుంటాము దేవుడికి రూమ్కి మాత్రమే సంబంధించిందని కాదు. ఒక వారం రోజులు ఇంట్లో దీపం పెట్టకపోతే ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ష్యూర్గా. ఎందుకంటే అగ్ని వచ్చేసి చాలా ప్యూరిటీ అంటాం కదా మనం, అగ్నికి ఆ ప్యూరిటీ ఉంటుందన్నమాట. ఓకే. ఓకే. క్లీన్నెస్ చేసేది ఉంటుంది. ఇప్పుడు మనం అరుణాచలం కూడా వెళ్తాం కదా, అక్కడ అగ్నిలింగం. అక్కడికి వెళ్తే పాపకర్మలు ఎందుకు దగ్ధమవుతాయి అంటారు? అగ్నిలింగం కాబట్టి క్లెన్సింగ్ చేస్తుంది. అంటే ఏదైనా మంటల్లో వేస్తే ఇంకా దానికి మళ్ళీ రూపం క్రియేట్ చేయడానికి పవిత్రత ఎక్కువ. దానివల్ల మనం ఇంట్లో దీపం పెట్టడం వల్ల మన ఇల్లు పవిత్రం అవుతుంది, మన మనస్సు కూడా పవిత్రం అవుతుంది. ఓకే. ఓకే. ఇది ఇంటికి సంబంధించింది ఒకటే కాదు, ఆ ఇంట్లో నివసించే మనసులకు సంబంధించింది కూడా. ఉదయాన్నే లేచి మనం దీపం పెట్టుకున్న రోజు మన మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది. మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఏదో 10ంటికి లేచి మన పనులు మనం చూసుకుంటే ఆ రోజు ఎలా ఉంటుందో, సూర్యోదయానికి మునిపే లేచి దీపం పెట్టుకొని కాస్త స్తోత్రాలు ఏదైనా వింటే ఆ రోజు మన మనసు ఎలా ఉంటుందో మనమే చెక్ చేసుకోవచ్చు. నిజంగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇంట్లో దీపారాధన చేసుకోవడం వల్ల. ఇప్పుడు పూజ చేస్తున్నప్పుడు చాలా మంది
కూర్చునే విధానం కూడా అంటే కొంతమందికి హైట్లో ఉంటాయి దేవుని ఫోటోలన్నీ కూడా, కొంతమందికి కింద మాత్రమే ఉంటాయి. అలాంటప్పుడు మనం కూర్చునే విధానం ఏ రకంగా ఉండాలి? ఒకవేళ అంటే భూమికి కొంచెం ఎత్తులోనే కనుక ఉండుంటే ఫ్లోర్కి ఫోటోలు, ఎత్తు పైన కూర్చొని పూజ చేయడం సరైన పద్ధతేనా? అసలు ఏ రకంగా కూర్చోవాలి? ఖచ్చితంగా కూర్చొని దీపారాధన చేయాలా? ఇవన్నీ కూడా డౌట్స్ చాలా మందిలో ఉన్నాయమ్మా, అవి కూడా క్లియర్ చేయండి. ముందుగా ఇది హెల్త్ ఇష్యూ. కింద కూర్చోలేని వాళ్ళు పైన కూర్చొని పూజ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ హెల్త్, ఆరోగ్యం పైన డిపెండ్స్ ఉంటుంది ఇది. అంటే వయసు అయిపోయి కింద కూర్చోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కిందనే కూర్చొని మీరు చేయాలి అంటే ఎలా చేయగలరు? అంతే కదా, చేయలేరు కదా. అవును, ఇది ఆరోగ్యపరంగా చెప్తాను, ఎత్తులో కూర్చొని చేసుకోవడం అనేది. తర్వాత ఏ ఆసనం వాడాలి అని అడిగారు కదా. గృహస్థులు సాధారణ పరులైతే ఏ ఆసనం లేకోకున్నట్టయినా పూజ చేసుకోవచ్చు నార్మల్గా నార్మల్గా. కానీ మంత్ర దీక్ష చేసే వాళ్ళు, గురూపదేశం ఉన్న వాళ్ళు మాత్రం ఆసనం పైన కూర్చొని అనుష్ఠానం పూజ చేసుకోవాలి. గృహస్థులకి ఆసనము అనేది నియమం అయితే లేదు. ఓన్లీ వాళ్ళు వ్రతాలు నోములు చేసుకునేటప్పుడు ఆసనం వాడుకోవాలి. ప్రతి ఆసనం వాడుకుంటే చాలా మంచిది, ఎందుకంటే భూమికి గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది. మనలో మనం పూజించే శక్తి ఇన్బిల్ట్ అయినప్పుడు భూమాత అది గ్రావిటేషన్ చేసేసుకుంటుంది, లాగేసుకుంటుంది అంటారు. అది కాక దేవుడికి ఊర్ధ్వముఖంగా కూర్చొని పూజ చేయకూడదు అంటారు. దేవతా శక్తిని మనం భరించలేం, ఎదురుగా కూర్చొని చేయకూడదు, సైడ్కే కూర్చొని చేయాలి. మన ఇంట్లో దేవుడి గుడైనా మనం సైడ్కే కూర్చొని పూజ చేయాలి. అంటే ఇలా ఫేస్ టు ఫేస్ అంటున్నారా? అలా కూర్చోకుండా కొంచెం ఇట్లా క్రాస్, ఇటు ఫోటోలు ఉంటే మనం ఇలా కూర్చోవాలంటున్నారా? అంతేనా? అంతే, క్రాస్ గా కూర్చొని పూజ చేయాలి, స్ట్రైట్ గా కూర్చొని పూజ చేయకూడదు. ఆ శక్తి అంతా లాగేసుకుంటుంది మనలో ఉన్న శక్తి. అలా ఆసనం అంటే నార్మల్ గృహస్థులు కూడా ఆసనం వేసుకుంటే మంచిది. ఒకవేళ ఆ రోజు మీరు స్కిప్ చేశారు, మర్చిపోయారు, అయ్యో వేసుకోలేదు అనే బాధపడే అవసరం అయితే లేదు. కానీ మంత్ర దీక్ష ఉన్న వాళ్ళు, మంత్ర జపం చేసే వాళ్ళు ఖచ్చితంగా ఆసనం వేసుకోవాలి. ఏది వేసుకోవాలి అంటే అందరికీ అవైలబిలిటీలో అందుబాటులో ఉండేది దర్భాసనం, దర్భతో కూడిన ఆసనం. అది అందరూ వాడుకోవచ్చు. ఇంకా లేదు అంటే ప్యూర్ పట్టుతో కూడిన ఆసనాన్ని వాడుకోవాలి. మనకి దైవికంగా చెప్పబడినది 4 ఆసనాలు. ఒకటి దర్భాసనము, 2 ప్యూర్ పట్టుతో కూడిన ఆసనం క్లాత్, తర్వాత జింక చర్మము, పులి చర్మము. ఈ చర్మాలు ఎందుకని? ఈ చర్మాలు ఎందుకనంటే తాంత్రిక పరంగా బాగా ఉపయోగపడతాయి. తర్వాత మనము మంత్ర అనుష్ఠానం చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు మంత్రం మనకి బాగా బాడీలో ఇన్బిల్ట్ అవుతా వస్తుంది అనమాట, బ్లడ్కి. అంటే ఇది ఉపాసన పరుల వాళ్ళు మాత్రమే ఇలా. దీనికి తోడు ఇప్పుడు జింక చర్మం వేసుకొని చేస్తే త్వరగా మోక్షం లభిస్తుంది అని కూడా అంటారు. అలా అని నేను వెళ్ళి జింకని చంపి చర్మాన్ని తెచ్చుకో అని చెప్పట్లేదు, శాస్త్రంలో ఉండదు. తర్వాత పులి చర్మం, తర్వాత పీట కూడా ఏది వాడాలి? రక్తచందనం అంటే ఎర్రచందనం, ఎర్రచందనం పీటే వాడాలి ఒక ఉపాసకుడు. అది చాలా కాస్ట్. అవును, అందరూ తెచ్చుకోలేరు. తర్వాత పనస చెక్క పీట, ఇది వాడుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా సిల్వర్ కోటెడ్ వచ్చి అంటే వెండి పీటల్లాగా వస్తున్నాయి ఎక్కువగా. పూజకు, వ్రతానికి, ప్రతి ఒక్కదానికి అవే ఉపయోగిస్తున్నారు, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా. అవి వాడచ్చు అంటారా? అంటే పూజలకి వాడచ్చు, మనం వేసుకోవడానికి యూస్ కావు. దర్భాసనమే మంచిది, శ్రేష్టమైనది దర్భాసనమే. మనము రక్తచందనం పీట పెట్టుకుంటే అది కేవలం మన వంశీయులు మాత్రమే వాడాలి. దీంట్లో కూడా అంటే ఇప్పుడు నేను పెట్టుకున్నాను, నేను వాడుతున్నాను, నా కొడుక్కి కానీ నా కూతురికి కానీ నా అనుమతితోనే ఇవ్వాలి. నా అనుమతి లేనిదే మళ్ళీ అది ఎవరు యూజ్ చేయకూడదు. దానిపైన కూర్చునే విషయానికి వస్తే కూడా పీఠము అంటే అది చాలా శ్రేష్టమైనది, దాని పరంపర ఉంటది అనమాట. పీఠం ఎక్కినాము అంటే పీఠం మీద కూర్చునేదే ఎక్కినాము అనేది. ఓహోహో, అలా అంటే ఏదో ఉంది కదా అని ఎవరింటికి వచ్చినా దాన్ని వేసుకొని కూర్చోవడం, ఇలాంటి మన పిల్లలు కూడా వేసుకోవడానికి లేదు. మన పిల్లలకు కూడా మనం అనుమతిస్తేనే నెక్స్ట్ వాళ్ళకి అది. ఒక ఎర్రచందనం పీట చేసుకున్న తర్వాత, మనం పీఠం ఏర్పరచుకున్న తర్వాత పరంపర నడుస్తుంది. ఇదంతా అవసరం లేకోకున్నట్టు హ్యాపీగా దర్భాసనం
పెట్టుకొని అది ఉత్తమం. పూజ చేసుకోవచ్చు. ఇది ఉత్తమమైన మార్గం, నిజంగా సులభమైన మార్గం. ఆ, ఇప్పుడు దీపారాధన ఇందాక అన్నప్పుడు నేను అడగడం మర్చిపోయినా, 2 ప్రమిదలు కొంతమంది అంటే హైట్లో ఉన్నది మధ్యలోంచి ఒత్తి వేసే ప్రమిద ఒక్కటైనా అఖండంగా ఉండడానికి మేము ఇది వాడుతున్నాము అని చెప్పి చాలామంది ఇళ్లలో నేను కూడా చూడడం జరిగింది. అలా పెట్టడం కరెక్టే అంటారా? అఖండ జ్యోతిగా అనంటే మట్టి దీపాలు శ్రేష్టమ్మా. మట్టివి. మట్టివి పెట్టుకుంటే చాలా శ్రేష్టం, లేదా వెండిది. ఓకే. కానీ ఇంట్లో నిత్య దీపారాధన కోసం అలా అఖండ దీపం పెట్టడం సరైన పద్ధతి అంటారా? అది అఖండ దీపం కింద రాదు. అఖండ దీపంకి నియమం వేరైపోతుంది. ఓకే. ఇప్పుడు మామూలుగా మనం ఒక పెద్ద దీపం తీసుకుంటాము, ఈ రోజు వెలిగిస్తాం, పూజ చేసేసి వెలిగిస్తాం. అది కొంట ఎక్కుకోకున్నట్టు మనం నూనె వేస్తూ ఉంటాం, అది అఖండం కింద రాదు. మరి అఖండం అంటే సపరేట్ అఖండ జ్యోతికి పీట ఏర్పాటు చేస్తాం. ఆవు పేడతో అలికి దానిపైన బియ్యపిండితో ముగ్గు పెట్టి దాని కింద నవధాన్యాలు వడ్లో ఏవో ఒకటి వేసి ప్లేట్ పెట్టి లేదా చాట పెట్టి దానిపైన పెట్టే దీపం అఖండ దీపం. ఓకే. అఖండ దీపానికి మనం స్టార్టింగ్ వెలిగించేటప్పుడు నారికేలం సమర్పిస్తాం, టెంకాయ కొడతాం, తర్వాత ప్రతిరోజు నైవేద్యం పెట్టాలి. ఓహో, అంటే దీపం దగ్గర పెట్టాలా? దీపం దగ్గర పెట్టాలి. ఇక్కడ దీపంలోనే శక్తిని ఆవహిస్తున్నాము. మనం అఖండ జ్యోతి వెలిగించేటప్పుడు కూడా మనము ఏ దేవుడికైతే మనం పెడుతారు, ఇప్పుడు నవరాత్రుల్లో అఖండ జ్యోతి పెడతాము, దేవి నవరాత్రుల్లో ఏ దేవతకు పెడతాము? అమ్మవారికి పెడతాము. అమ్మవారి యొక్క శక్తిని మనం దీపంలోకి ఆవాహన చేస్తున్నాము. మళ్ళీ అలాంటప్పుడు మనం నైవేద్యం పెట్టాలి కదా. అవును. అఖండ జ్యోతి అనంటే అక్కడ ఖచ్చితంగా అమ్మవారి శక్తి ఉన్నట్టే. విగ్రహాన్ని మనం ఎలా భావిస్తామో అఖండ జ్యోతిని కూడా అలా భావించాలి. విగ్రహమే జ్యోతి రూపంలో ఉంది, ఇంకా దేవతా స్వరూపమే ఈ దీపం రూపంలో ఉన్నారు అని భావించాలి. యంత్రమే జ్యోతి రూపంలో ఉంది. మనం ఏ దేవతనైతే మొక్కుతున్నామో, ఏ దేవుణ్ణైతే మొక్కుతున్నామో ఆ శక్తి ఆ అఖండ దీపంలో ఉంది. ఖచ్చితంగా నైవేద్యం సమర్పించాలి ప్రతిరోజు. ఇప్పుడు 40 రోజులు కొంతమంది పెట్టుకుంటారు అఖండ జ్యోతిగా, వాళ్ళు కూడా నైవేద్యం పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు అసలు అంటే ఎటువంటి సందర్భాల్లో పెట్టుకోవచ్చు అంటారు ఈ అఖండ దీపం కూడా? మళ్ళీ అంటే కొంతమంది ఇది కూడా ఆచారం ఉండాలా, ఒకవేళ ఇలాంటి దీపం ఏదైనా కోరిక ఉంది, బలమైన కోరిక అస్సలు నెరవేరట్లేదు, అది నిజంగా ధర్మమైన కోరికే, అలాంటి సందర్భాల్లో ఇది మీరు అన్నట్టు ఆ 41 days నిష్టగా ఇలా పెట్టుకొని చేస్తే ఫలితం ఉంటుందంటారా? అంటే దీంట్లో చాలా డౌట్లు ఉన్నాయి. ఫస్ట్గా పెట్టుకోని వాళ్ళకి ఎక్కువ, అంటే మేము ఇంతవరకు పెట్టుకోలేదు, ఇప్పుడు పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. మీరు ఇన్ని రోజులు చేయలేదు, ప్రాసెస్ తెలీదు, బాగా ప్రాసెస్ కనుక్కొని చేసుకోవచ్చు. తర్వాత మనకి ధర్మబద్ధమైన కోరిక ఒకటి ఉంది, అది నెరవేరకపోగా మనం కులదైవతనో ఇష్టదైవతనో ఆరాధన చేస్తున్నాము, ఆ దేవుడికి మనం సంకేతంగా అఖండ దీపం పెట్టుకోవాలి. ఓకే. ఓకే. స్వామి, నేను నీ కోసం ఈ అఖండ జ్యోతిని వెలిగిస్తున్నాను, దీంట్లో మీ యొక్క శక్తిని నేను ఆవాహన చేశాను, నా కోరిక ఇది, నా సంకల్పం ఇది, నేను ఇన్ని రోజులు ఇలా పెట్టి పూజించుకోవాలనుకుంటున్నాను, ఈ అఖండ జ్యోతిని కాపాడు బాధ్యత కూడా నీదే, స్వామికి అప్పచెప్పాలి. నేను చూసుకుంటాను అంటే మనం చూసుకోలేం, చూసుకునే బాధ్యత కూడా నీదే అని చెప్పి మనం వెలిగించుకోవాలి 40 రోజులు. ఓకే. ఆ సమయంలో అంటే దీక్షగా ఉండాలా, నియమాలు పాటించాలంటారా? ఇంట్లో అఖండ జ్యోతి వెలిగించాము అని అంటే ఖచ్చితంగా దీక్షనే. ఇప్పుడు ఒకవేళ అంటే 40 days అన్నారు, మరి ఆడవాళ్ళకి 40 days వరుసగా అయితే కుదరదు, 5 days, అప్పుడు మధ్యలో 5 days ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పొచ్చు ఆ బాధ్యత? ఓన్లీ ఆయిల్ వేసుకోవడమే కదా, అప్పచెప్పచ్చు ఆడవాళ్ళు. ఒకటి, మనం అఖండ జ్యోతి వెలిగిస్తున్నాము అని అంటే ఖచ్చితంగా ఏకభుక్తం చేయాలి, భూషయనం చేయాలి. ఈ 2 ఆరోగ్య రీత్యానే. బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి, మాంసాహారం తినకూడదు, ఈ 2 ఖచ్చితంగా పాటించాలి. ఏకభుక్తం భూషయనం అనేది ఆరోగ్య రీత్యా చెప్తాను. మాంసాహారం తినకూడదు, బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి. అఖండ జ్యోతి వెలిగిస్తున్నాము అంటే మనం చాలా శక్తిని ఇంటికి ఆవాహన చేస్తున్నామని అర్థం. అది చిన్న విషయం కాదు. అఖండ జ్యోతి అంటే చాలా మంది ఆ మామూలే కదా, దీపమే కదా అనుకుంటారు, కానీ కాదు. అక్కడ ఒక ప్రాణశక్తి ఉన్నట్టే అఖండ జ్యోతిలో. ఓకే. ఓకే. మామూలుగా మనము ఇంట్లో నిత్య దీపం వెలిగిస్తేనే అంత పాజిటివిటీ ఉన్నప్పుడు, ఇంకా అఖండ జ్యోతిని మనం పెట్టుకున్నప్పుడు ఇంకెంత పాజిటివిటీ ఉండదు, ఇంకెంత శక్తి ఉండదు. అవునా కాదా? అవును. అంటే అంతే నియమనిష్టలతో మనం ఖచ్చితంగా 40 రోజులు కూడా చేయాల్సిందే. ఇంకొక విషయం ఏంటంటే, దీపం సడన్ గా కొండెక్కింది అనుకుందాం, ఇలా అఖండంగా పెట్టినప్పుడు ఏదో ఏం అయిపోదు,
అవదా? ఆ. ఎందుకు అవ్వదు అని చెప్తున్నాను అని అంటే, అక్కడ నీకు సంకేతం ఇస్తున్నాడు భగవంతుడు, నువ్వు ఇంకా ఇంట్రెస్ట్గా లేవు అని. ఓహో. దీపం కొండెక్కింది అంటే ఒక్కటి నేను చూసుకోగలను అంటేనే అఖండ జ్యోతి వెలిగించాలి ఎవరైనా సరే. ఎందుకంటే ఒక చిన్న పిల్లని ఎలా చూసుకుంటామో మనము, పుట్టిన పిల్లల్ని బయటికి వెళ్ళినప్పుడు అలా ఏం చేస్తున్నారు, లేసినారా అని చూసుకుంటాం కదా, అలా ఆయిల్ వేసేటప్పుడు అలానే చూసుకోవాలి. ఆయిల్ ఉందా లేదా, దీపం పెద్దగా వెలుగుతుందా చిన్నగా వెలుగుతుందా, కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉంటుంది. ఇప్పుడు కొన్నిసార్లు అంటే అలా పెట్టినప్పుడు మార్నింగ్ ఒకసారి మనం దీపారాధన చేసినప్పుడు నార్మల్గా ఆయిల్ వేస్తాము, అంత విధానం అంతా కరెక్ట్గా చూసుకుంటాం. తర్వాత సాయంకాలం దీపారాధన అప్పుడు మళ్ళీ చూసుకుంటాం. ఒకవేళ మధ్యలో రాత్రి సమయంలో ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి చూద్దామని వెళ్ళినప్పుడు ఆయిల్ తక్కువగా ఉంది అనిపించో, లేదంటే ఒత్తి లోపలికి వెళ్తుంది లాగుదామా అనిపించో, అలా చెయ్యొచ్చు అంటారా? అందుకే కదా మనం బ్రహ్మచర్యము మాంసాహారం తినట్లేదు ఇక్కడ. అంటే మనం ఏ టైంలో అయినా నియమాల్లో ఉంటాం కాబట్టి దీపాన్ని మనం తాకొచ్చు, సరి చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఏ టైంలో అయినా మనం దీపాన్ని తాకొచ్చు, ఎందుకంటే మనం దీక్షలో ఉంటాం కాబట్టి. ఓకే ఓకే. గంటకు ఒకసారి 2 గంటలకు ఒకసారి వెళ్ళి చూస్తుండాలి. మనం పెట్టేసినాము మన బాధ్యత అయిపోయింది అనుకోకూడదు. అఖండ దీపం ఇంట్లో ఉన్న టైంలో మాత్రం చాలా కేర్ఫుల్ గా ఒక చిన్న చంటి పిల్లాన్ని ఎలా చూసుకుంటామో, అబ్జర్వేషన్ లో పెట్టుకుంటామో, అలా అఖండ జ్యోతిని కూడా మనం అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. ఒకవేళ అది కొండెక్కింది, ఏమీ అయిపోదు, ఏదో అయిపోతుంది అనేది అయితే లేదు. మీరు అప్పుడు శరణాగతి స్వామి నేను ఏదో తప్పు చేసినట్టున్నాను, ఏం తప్పు చేశానో నాకు తెలీదు, నన్ను క్షమించు. ఎలా చెప్పాలి అంటే శరణాగతి ఒక స్వామి ఎదురుగున్నాడు, మీరు మోకరిల్లిపోయినట్టు మీరు చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక సంకల్పం చేసి మీరు అది సరిగ్గా ఇది చేసుకోకున్నప్పుడు ఖచ్చితంగా శరణాగతి వేడుకోవాలి. వేడుకున్న తర్వాత ఆ ఒత్తి తీసేసి కొత్త ఒత్తి వేసుకొని వెలిగించుకోండి. ఓకే ఓకే. ఒత్తి మార్చేయాలి కంప్లీట్ గా. ఆయిల్ ఉంచొచ్చు ఏం కాదు, ఒత్తి మాత్రమే మార్చేయాలి స్వామికి చెప్పుకొని. అప్పుడు కూడా మనం స్నానం చేసి మళ్ళీ రీస్టార్ట్. అంటే ఏ సమయంలో అయినా కొండెక్కినప్పుడు వెంటనే స్నానం చేసి మళ్ళీ దీపం వెలిగించుకోవాలి. ఓకే. ఇప్పుడు నిత్య దీపారాధనలో అయినా సరే, ఇలా అఖండంగా మనం పెట్టి దీక్షగా చేస్తున్నప్పుడు అయినా సరే, తలస్నానం అనే నియమం కంపల్సరీ పాటించాలా? తలంటు స్నానం దీంట్లో స్త్రీలకు ఒక నియమం ఉంటుంది, పురుషులకు ఒక నియమం ఉంటుంది. మనం తైల సంస్కరణ చేస్తాం, పురుషులు కూడా చేస్తారు, కానీ వాళ్ళు ప్రతిరోజు తలంటు స్నానం చేసుకోవాల్సిందే. నూనె పెట్టుకొని విగ్రహాలకి అభిషేకం చేయకూడదు. ఓకే. స్త్రీలైనా పురుషులైనా. బ్రాహ్మిన్స్ టెంపుల్స్కి వెళ్తారు కదా, వాళ్ళు అభిషేకాలు అది చేస్తారు, వాళ్ళు ఎప్పుడు నూనె పెట్టుకొని చేయరు. ఎందుకంటే సహస్రారం అనేది మనకి తలలో ఉంటుంది, చక్రం. ఈ తైలం పెట్టుకోవడం వల్ల, నూనె పెట్టుకోవడం వల్ల గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఉంటుంది కదా, టెంపుల్ నుండి వచ్చే శక్తిని అది గ్రహించలేదు. ఆయిల్ ఉంటే ఇప్పుడు గోపురం పైన కలశాలు ఉంటాయి. అవును. ఆ కలశాలు విశ్వంలో ఉన్న శక్తిని అన్నిటినీ ఆకర్షిస్తాయి. ఆ కలశాల కిందనే మనకి గర్భగుడి ఉంటుంది కొన్ని చోట్ల. ఆ గర్భగుడిలో నుండి వచ్చే శక్తి ఎక్కడికి వెళ్తుంది? మన సహస్రారంలోకి వెళ్తుంది. తైలం పెడితే వెళ్ళదు. ఓకే ఓకే. అందుకు ప్రతిరోజు పురుషుడు నియమంగా తలంటు స్నానమే చేయాలి, తల స్నానమే చేయాలి. ఇప్పుడు ఒక అభిషేకం విషయమైనా, అంటే డైలీ మనం తలస్నానం చేయనప్పుడు కూడా కొంతమంది టెంపుల్ పక్కనే ఉంటే టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకొని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి సమయంలో కూడా ఆయిల్ ఉన్నప్పుడు వెళ్ళకూడదా? పురుషులైతే ఖచ్చితంగా తలస్నానం చేసే వెళ్ళాలి. పురుషులు ఖచ్చితంగా ప్రతిరోజు తలస్నానం చేయాలి. ఓకే. స్త్రీలు శుక్రవారం ఖచ్చితంగా చేయాలి, ఫ్రైడేనే చేయాలి. ఇంకా ఏ రోజుల్లో చేయొచ్చు? మనకి పాతకాలంలో ఎక్కువ తలస్నానాలు లేవు, వారానికి ఒక రోజు శుక్రవారం మాత్రమే చేసేవాళ్ళు. తర్వాత ఋతుక్రమంలో చేస్తారు. ఓకే. 3వ రోజు, 5వ రోజు, 4వ రోజు. ఋతుక్రమంలో చేసినప్పుడు తలస్నానము వాళ్ళు జుట్టు విరబోసుకోరు, అలా అని అల్లుకోరు, కింద ముడి వేసుకుంటారు. అవునవును. పూర్వం ముడి వేసుకునే వాళ్ళు. ఎందుకు అంటే ఎవరైనా ఉపాసకులు కానీ, పూజ చేసుకునే వాళ్ళు కానీ, వ్రతాలు చేసుకునే వాళ్ళు కానీ, పండగలు చేసుకునే వాళ్ళు కానీ ఆ జుట్టు ముడి వేసుకోవడం చూసి ఓ ఈమె బయట ఉంది అని తెలుసుకునే వాళ్ళంట పూర్వంలో. ఆ జుట్టు ముడికి సంకేతం ఏమంటే ఆమె ఋతుక్రమంలో ఉంది పూర్వం.
ఋతుక్రమంలో ఉన్న వాళ్ళు 3వ రోజు 4వ రోజు 5వ రోజులో చేస్తారు. ఇంకా మామూలుగా అయితే శుక్రవారం పూట చేస్తారు. ఓకే. ఆడవాళ్ళు ప్రతిరోజు చేయాలనేది నియమం అయితే లేదు. ఆడవాళ్ళు పుట్టుకతోనే వాళ్ళకి దోషం లేదు, నీళ్లు పోసుకోవాలి అనేది అయితే లేదు. పసుపు పూసుకొని మంగళ్యానికి పసుపు పెట్టుకొని వాళ్ళు స్నానం చేస్తే వాళ్ళు తలంటూ స్నానం చేసినట్టే. ఓకే ఓకే. తర్వాత తలపైన నీళ్లు చల్లుకున్న వాళ్ళు స్నానం చేసినట్టే పూర్తిగా. వాళ్ళ శరీర ఆకృతి పుట్టుకతోనే ఏ దోషం లేకోకున్నట్టు ఉంది ఆడవాళ్ళకి. కానీ మగవాళ్ళు అలా కాదు, ఖచ్చితంగా ప్రతిరోజు చేసుకోవాలి. ఓకే. తలంటు స్నానం. ఇప్పుడు తల స్నానం అంటున్నారు, తలంటు స్నానం అంటున్నారు, అంటే 2 రకాలుగా మాట్లాడుతున్నాము. 2 ఒక్కటేనా లేదంటే డిఫరెన్స్ ఏమైనా ఉందా? తలంటు స్నానము అని అంటే కుంకుడికాయ ఇదంతా వేసుకొని షాంపూ అప్లై చేసుకొని చేసేది. తల అంటు అంటే ఆల్రెడీ నూనె అంటించి ఉండే తల అని అర్థం. ఓ. నూనె అంటించి ఉన్న తలనే తలంటు స్నానం అంటారు. నూనె లేకోకున్నట్టు స్త్రీ కానీ పురుషుడు కానీ స్నానం చేయకూడదు. అది వేరే సంస్కరణ అయిపోతుంది. ఓకే. శాస్త్రంలో ఏం చెప్తుంది, తల అంటు అని ఎందుకు అన్నారు అంటే ముందు రోజు తైల సంస్కరణ చేసి మరుసటి రోజు ఉదయాన్నే తలంటు చేయాలి. ఒట్టి నీళ్లు నెత్తిపైన పోసుకోకూడదు. ఓకే ఓకే. పురుషుడైనా స్త్రీ అయినా. ఓకే. ఒకవేళ అంటే ఇప్పుడు శుక్రవారం మాత్రమే ఆడవాళ్ళు తల స్నానం చేయాలి అని అన్నారు, మిగతా రోజుల్లో కూడా అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ఎక్కువగా పొల్యూషన్కి అటు ఇటు తిరుగుతున్న వాళ్ళు ఆ డస్ట్ అలా వదిలేయడం కన్నా చేయడమే ఉత్తమము అని చెప్పి నిత్యము తలస్నానం చేసేవాళ్ళు ఉన్నారు. శాస్త్ర ప్రకారంగా అంటే ఏదైనా దోషమా, చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, ఒక గురువారం ఒకటే చేసుకోకూడదు అంటారు. ఎందుకనండి గురువారం ఎందుకు చేయకూడదు? అది మార్గశీర్ష మాసానికి సంబంధించింది ఒకటి ఉంది. దాంట్లో మనము లక్ష్మీ పూజ చేసుకుంటాం అన్నమాట. గురువారం ఆ లక్ష్మీ పూజ చేసుకునేటప్పుడు తలంటు చేయము, ఒట్టి నీళ్లు పోసుకుంటాం. అంటే ఓన్లీ మార్గశీర మాసంలో మాత్రమే. ముందు రోజే తలంటు చేసేసి మరుసటి రోజు ఒట్టి నీళ్లు పోసుకుంటాం. కొంతమంది అది కూడా పోసుకోరు. నార్మల్గా గురువారం చేయకూడదు, గురువారం చేస్తే మంచిది కాదు అని చెప్తారు. అంటే ఆరోగ్యరీత్యా కానీ పర్సనల్గా కానీ మంచిది కాదు అని చెప్తారు. ఇంకా మిగతా వారాల్లో చేసుకోవచ్చు. మెయిన్గా దీంట్లో ఎలా వెళ్తుంది అంటే శైవులు వచ్చేసి సోమవారం చేసుకుంటారు, వైష్ణవులు వచ్చేసి శనివారం చేసుకుంటారు, తప్పనిసరిగా చేసుకుంటారు. అంటే ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నారో ఆ స్వామికి సంబంధించిన రోజు. ఇంటి దేవుడు అంటాం కదా, కులదైవం, ఇంటి దైవం. వారి వారి గృహరీత్యా ఎలా చేస్తారు అంటే శైవులు సోమవారం చేసుకుంటారు, గాణపతులు బుధవారం చేస్తారు, శాక్తేయులు శుక్రవారం మంగళవారం చేస్తారు, ఓకే, వైష్ణవులు శనివారం చేస్తారు. ఇంటి దేవుడికి సంబంధించి చేసే స్నానం ఎలా ఉంటుంది అని అంటే శైవులు ఎలా చేస్తారు అంటే సోమవారం చేసే వాళ్ళు వాళ్ళే పరమేశ్వరుడుగా భావించి పురుషులు చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళే. ఓకే. ఎప్పుడు సహస్రారం తడవాలి. సహస్రారం టు మనము తలస్నానం చేస్తే మనం అభిషేకించుకున్నట్టు మనల్ని మనం, ఎందుకంటే మనలో కూడా పరమాత్మ ఉంటాడు కదా. అవును అవును. వైష్ణవులు కూడా అలానే మేమే విష్ణువు అనే భావనతోనే వాళ్ళు స్నానం చేస్తారు. ఓకే ఓకే. స్నానం చేసే పద్ధతి అది. మనం వెళ్ళి ఏదో చేసామంటే చేసాం. ఇంకొకటి స్నానం కూడా 5-5:30 లోపు అయిపోవాలి, 6 గంటల లోపు. ఇది కష్టం. కష్టం అంటే అయిపోవాలి. ఎందుకంటే సూర్యోదయం అయిపోయిన స్నానానికి రాక్షస స్నానం అంటారు. బ్రహ్మముహూర్తంలో చేసే స్నానము దైవ స్నానం. 5:30-6 ఆ మధ్యలో చేసే స్నానం మనుష్య స్నానం. ఓకే. ఇంకా సూర్యోదయం అయిపోయిన తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. దైవ స్నానం చేయకపోయినా అట్లీస్ట్ మానవ జన్మ ఎత్తినాం కాబట్టి మనుష్య స్నానం అన్నా చేయాలి. అంటే ఏ స్నానం చేయడం వల్ల ఎటువంటి విశేషం ఉంటుందంటారు? బ్రహ్మముహూర్తంలో చేసే స్నానానికి చాలా శక్తి ఉంటుంది, మనం ఆరోగ్యం బాగుంటుంది. ఓకే. ఆ టైంలో చేస్తే. ఇంకా సూర్యోదయంకి మునిపి చేసే స్నానం కూడా ఆరోగ్యం బాగుంటుంది. ఆఫ్టర్ చేసే స్నానం అయితే ఆరోగ్యం బాగుండదు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. హెల్త్ బాగలేక మనము లేట్గా చేయడం వేరు, అంతా బాగుండి చేయకపోవడం వేరు. ఓకే. హెల్త్ బాగాలేకపోతే తప్పదు, ఇంకా ఆరోగ్యం సహకరించదు త్వరగా లేయడానికి, అప్పుడు ఓకే. ఓకే. లేదు అంతా బాగుండి కూడా మేము లేట్గా చేస్తామంటే అది రాక్షస స్నానం అయిపోతుంది. ఆటోమేటిక్గా రాక్షస గుణాలన్నీ మనకు వచ్చేస్తాయి. స్నానం వల్ల కూడా
గుణాలు మారిపోతాయి. మారిపోతాయి. మనం స్నానం చేసేటప్పుడు కూడా గంగాదేవిని ఆవాహన చేసుకునే స్నానం చేయాలి. మనకు ఆ మంత్రం రాలేదు, 3 సార్లు గంగా 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 అన్న అనుకోవాలి స్నానం చేసేటప్పుడు. లేదు మీ ఇష్టదైవం ఉంది, ఇష్టదైవాన్ని అనుకొని చేసుకోండి. ఎందుకంటే పరమాత్మ మనలో కూడా ఉంటాడు. మనం నీళ్లు పోసుకునేటప్పుడు భగవన్ నామస్మరణతో చేస్తే అది తీర్థ స్నానం అవుతుంది. కానీ అంటే నదుల దగ్గర బావుల దగ్గర చేసినప్పుడు అంటే ఓకే, బాత్రూమ్ లో కూడా భగవన్ నామస్మరణ చెయ్యాలంటే భగవంతుడు లేడనా మన ఇంట్లో ఉంటాడు అన్నప్పటికీ భగవన్ నామస్మరణ స్నానం చేసేటప్పుడు చేయొచ్చు, ఏ టైంలో అన్నా చేయొచ్చు భగవన్ నామస్మరణ. ఓకే, దానికి నియమం ఏం లేదు. నువ్వు జలం తీసుకొని నీళ్లు తీసుకొని ఓ మంత్రమో ఓ నామమో చెప్పుకొని చేస్తే అది పవిత్రమైన స్నానం అవుతుంది కదా. అవును, మనకు ఆరోగ్యం బాగుంటుంది, మన ఒంట్లో ఒక తేజస్సు ఉద్భవిస్తుంది, ముఖవర్చస్సు పెరుగుతుంది ఇలా చేయడం వల్ల. ఓకే, ఇప్పుడు అంటే చాలా వరకు అందరూ చెప్తూ ఉంటారు విశేషమైన రోజుల్లో అయితే ఖచ్చితంగా తలస్నానాలు చేయాల్సిందే, తలంటుకోకపోయినా తలస్నానమైనా చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. అలా తీసుకుంటే వ్రతాలు పూజలు ఇంట్లో ఏదైనా విధానాలు ఆచరిస్తున్నప్పుడు ఆ రోజు అంతా హడావిడి ఉంటుంది అని చెప్పి కొంతమంది ముందు రోజు నైటే తలస్నానం చేసేసి నెక్స్ట్ డే అసలు నార్మల్ బాత్ చేస్తూ పూజల్లో కూర్చుంటూ ఉంటారు. చాలా వరకు చూస్తుంటాం ఇది, ఎర్లీ మార్నింగే పూజలు ఉన్నప్పుడు అట్లాంటప్పుడు. అట్లా చేయొచ్చు అంటారా? అంటే ఆడవాళ్ళకి తలస్నానం నియమం అయితే లేదు. అంటే వ్రతాలు పూజలప్పుడు కూడా ఆరోగ్యం బాగలేకపోతే చేసుకోకపోయినా పర్వాలేదు. ఓకే, ఆడవాళ్ళు, పురుషులు ఖచ్చితంగా చేయాలి. ఆరోగ్యం సహకరిస్తేనే ఆడవాళ్ళు చేసుకోవాలి. ఆడవాళ్ళు పుట్టుకతోనే వాళ్ళకి ఏ దోషం లేకోకున్నట్టు పుట్టినారమ్మా. అది వాళ్ళకి ఏ దోషం ఉండదు స్నానం చేసుకోకపోయినా కూడా. ఓకే, అసలు శాస్త్రంలో ఏం చెప్తుంది, వాళ్ళు నైట్ పడక గదిలో ఉన్నా ఆ దోషం వాళ్ళకి రాదు అని చెప్తుంది. వాళ్ళు అలానే దేవుడికి వెళ్ళి మొక్కోవచ్చు అని చెప్తారు. వాళ్ళు ఊరికే స్నానం లేకున్నా కూడా, స్నానం లేకున్నా కూడా, తల స్నానం లేకున్నా కాదు, స్నానం లేకున్నా కూడా, కానీ అలా ఎవరు చెయ్యర్లే, మామూలుగా శాస్త్రంలో ఉంది ఇది కూడా. ఓకే ఓకే, వాళ్ళు 3 సార్లు తలపైన నీళ్లు చల్లుకుంటే వాళ్ళు స్నానం చేసినట్టే. అంటే వాళ్ళని అమ్మవారు పుట్టించడమే ఏ దోషం లేకుండా పుట్టించింది. ఓకే, అంతే. ఆడవాళ్ళు వాళ్ళ దోషాలు వస్తాయి, అదొస్తాయి ఇదొస్తాయి అంటారు కదా, అది శుద్ధ తప్పు. అది వినండి వినండి అందరూ వినండి ఇది. అయితే మొత్తానికి ఈ ఒక్క విషయం చాలు ఈ టాపిక్ అంతా అర్థమైపోవడానికి. నిజంగా అంటే ఇలాంటి సందర్భంలోనే అవసరం లేదు అన్నప్పుడు ఇంకా మిగతా విషయాల్లో మనం భయపడాల్సిన అవసరం లేదు. భక్తితో నిష్టగా మనం మంచి మనస్సుతో చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది అనేది అర్థమైపోతుంది. అంతే. అంటే నిజంగానే టాపిక్ అంతా మాట్లాడినప్పటికీ నిజంగా ఇది ఇలా చేస్తున్నాం కదా, అది అలా చేస్తున్నాం కదా, ఇది మార్చుకోవాలి అని అనిపించింది. కానీ మీరు చెప్పిన లాస్ట్ విషయంతో నిజంగా డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయండి. అంటే ఆడవాళ్ళు ప్రకృతి ఇద్దరు ఒకటే, నేచరు ఆడవాళ్ళు ఇద్దరు ఒకటే. ఆడవాళ్ళకి కానీ నేచర్కి కానీ వాటికి క్లెన్సింగ్ చేసుకునేది ఉంటుంది. ఓకే, ఆడవాళ్ళ శరీరానికి కూడా అది ఉంటుంది, సెల్ఫ్ క్లెన్సింగ్ అని. దానివల్ల నియమం లేదు ఆడవాళ్ళకి. నేచర్కి కూడా ఉంది అది సెల్ఫ్ క్లెన్సింగ్ అని. ఓకే, అంటే కొన్ని వాటంతటా అవే వదిలేయాలి, అదే నార్మల్ అయిపోతుంది అనుకుంటాం కదా. అందుకే ఆడవాళ్ళకి దోషం లేదు, నీళ్లు పోసుకోకపోయినా కూడా దోషం లేదు అంటారు. ఓకే ఓకే, సంతోషమ్మా. చాలా సందేహాలన్నీ కూడా నివృత్తి అయిపోయాయి ఈ టాపిక్ వల్ల. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.